హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజైతే సప్త శనివారాల వ్రతాల్లో మనం 5వ వారానికి వచ్చేసాము. సో పూజ కోసం ముందు రోజే పూజ సామాగ్రి అంతా తీసి నీట్గా క్లీన్ చేసామన్నమాట. సో ఇప్పుడు తులసి మాలను రెడీ చేయడానికి తులసి ఆకులను అయితే తెచ్చాను. ఇంతకుముందుకు వారాల్లో నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న కాబట్టి అక్కడ తులసి చెట్టు ఉండేది. సో అవే తీసి కట్టేదాన్ని కదా. సో ఇప్పుడైతే నేను మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను. సో ఇక్కడ చేస్తున్నాను అనమాట ఈ వారము. సో దానికోసం అయితే తెచ్చాను బయట నుంచి. సో వాటిని మళ్ళీ దండగా అయితే రెడీ చేశాను ఇక్కడ. సో స్వామివారి కోసం తులసి ఆకులు, ఇవి ఫ్లవర్స్ అనమాట. మళ్ళీ దేవుని కోసం పెట్టడానికి టెంకాయ ఆకులు అన్నీ తీసుకొచ్చాను. ఫ్రైడే వచ్చిందంటే నాకు ఇది ఒక హ్యాపీనెస్ అయిపోయింది అనమాట. ఒక మినీ కైండ్ ఆఫ్ ఫెస్టివల్స్ లాగా అనిపిస్తుంది నాకు ప్రతి వారం చేయడం. సో దేవుని దగ్గర బియ్యం వేసి దేవుణ్ణి కూర్చోబెడతాం కదా. సో దానికోసం అయితే ముందు రోజే ఈ బియ్యం అయితే పక్కన పెట్టేశాను. సో ప్రసాదాల కోసం అయితే ఈ వారం నేను నువ్వుల లడ్డే చేస్తున్నాను. సో దానికోసం నువ్వులను అయితే వేస్తున్నాను ఇక్కడ. ఇవైతే మా అత్త వాళ్ళు మా పొలంలో వేసి తెచ్చినట్టు అనమాట. సో వేయించిన నువ్వుల్లో కొంచెం బెల్లం వేసి మిక్సీ పడుతున్నాను. సో వాటిని తర్వాత 7 ఉండల్లాగా అయితే చుట్టుకొని ప్రసాదంగా అయితే రెడీ చేస్తున్నాను. సప్త శనివారాల వ్రత కథలో 4 స్టోరీస్ ఉంటాయన్నమాట. ఆ 4 స్టోరీస్ నేను ముందు వీడియోలో చెప్పాను. ప్రతి వీక్ ఒక్కొక్క స్టోరీ. సో మీరు ముందు వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. సో ప్రతి వీక్ ఈ వ్రతం ఎలా చేయాలని చెప్తున్నాను కదా. సో ఈసారి ఇంకా నీట్గా బుక్లో చదివి చెప్తాను, లైక్ వాటిని ఏమంటారు క్లియర్గా నేమ్స్ అని చెప్పి. సో ఈ 4 స్టోరీస్లో ఒక్కొక్క వీక్ ఒక్కొక్క స్టోరీ చెప్పాను కదా. బట్ అలా కాకుండా ఆ 4 స్టోరీస్ అన్నీ కలిపి ఒక వీక్ చెప్దాం అనుకుంటున్నాను. మేబీ 7th వీక్ కానీ 8th వీక్ కానీ చెప్తాను. సో ఇక్కడైతే నేను గడపకైతే క్లీన్ చేసి నీట్గా పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నాను. సో ఇప్పుడైతే శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే బుక్ నుంచి నేను వ్రత విధానం అనేది చెప్తాను, దాంట్లో ఎలా ఉందో. ఆ బుక్ PDF కూడా కింద మెన్షన్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే చూడండి. సో వీడియో చూస్తూ ఈ వ్రతం చేసే విధానం అయితే వినండి. వ్రత విధానం. శ్రీ వెంకటేశ్వర వ్రతం 2 విధాలుగా ఆచరించవచ్చును. మొదటి పద్ధతిలో వివాహం, గృహప్రవేశం, నూతన వ్యాపార ప్రారంభం మొదలైన శుభకార్యాలలో పురోహితుని చేత కలశస్థాపన చేసి విశదంగా ఆచరింపవచ్చును. రెండవ పద్ధతిలో శుచిగా స్నానం చేసి ఏ రోజునైనా కేవలం కథలు పఠించిన వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది. మొదటి పద్ధతి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి ఈ వ్రతం ఆచరించడం అతి తేలికైన మార్గం. ఈ వ్రతం ఆచరించిన వెంటనే ఎటువంటి కష్టాలైనా తీరిపోతాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుచే అనుగ్రహింపబడిన ఈ వ్రతం ఆచరించడం అతి సులభం. ఈ వ్రతాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చును. ఆర్థిక బాధలు కానీ, ఆరోగ్య బాధలు కానీ, మరి ఇతర ఏ కారణాల వలనైనా మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించినదే తడవుగా అన్ని కష్టాలు తీరిపోతాయి. అలాగే మీ ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినప్పుడైనా ఈ వ్రతం చేసుకోనవచ్చు. ఉద్యోగ వ్యాపారాభివృద్ధి నిమిత్తం కూడా ఈ వ్రతం ఆచరించి ఎంతో అద్భుత ఫలితాలను వెంటనే పొందగలరు. ఈ వ్రతాన్ని ముందు చెప్పిన విధంగా ఎప్పుడైనా ఆచరించవచ్చును. ప్రత్యేకించి మాఘ కార్తీక మాసములలో కానీ, పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథుల యందు కానీ, శ్రవణ, స్వాతి నక్షత్ర దినముల యందు కానీ ఆచరించిన మిక్కిలి ఫలదాయకము. ఉదయమున కానీ సాయంత్రమున కానీ ఈ వ్రతం ఆచరించవచ్చును. ఈ వ్రతము 5 అధ్యాయములతో కూడినది. మొదటిది సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహించగా, మిగిలిన 4 అధ్యాయములకు మహాతపస్సు సంపన్నులైన శ్రీ విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ అతి మహామునులు ప్రవక్తులై ఉన్నారు. మీ స్వగృహము యందు కానీ, వసతి గృహము యందు కానీ, శ్రీ స్వామివారి ఆలయమందు కానీ, ఏ పుణ్యక్షేత్రముల యందు కానీ, నదీ తీరమున కానీ వ్రతం ఆచరించవచ్చును. వీలున్నంత వరకు బంధుమిత్రులందరినీ పిలుచుకొని ఆచరించవలను. ముందుగా ఈ వ్రతము చేసుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత మండపము ఏర్పాటు చేసుకొని అందు శ్రీ వెంకటేశ్వర స్వామి పటమును ఉంచుకొనవలను. శ్రీదేవి, భూదేవుల ఉత్సవ విగ్రహములతో కూడిన శ్రీ వెంకటేశ్వర స్వామి పటమును కూడా ఉంచుకుని మిక్కిలి శ్రేష్టము. శ్రీ స్వామివారి ప్రతిమని కానీ, రూపాయి బిల్లను కానీ ఉంచవలను. అటు తర్వాత కలశ స్థాపన చేసుకొనవలను. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మాదిరిగా మండపం ఏర్పాటు చేసుకొని కలశ స్థాపన చేయవలను. నవగ్రహాలను, అష్టదిక్పాలకులను ఆహ్వానించవలను. ముందుగా పసుపు వినాయకుడిని పూజించి వ్రతం నిర్విఘ్నంగా జరుగుటకు ప్రార్థించవలను.
5 అధ్యాయములను చదివి అతి భక్తి శ్రద్ధలతో చేసిన వారింటికి శ్రీ శ్రీనివాసుడే స్వయంగా బంధు రూపంలో కానీ, అపరిచిత అతిథి రూపంలో కానీ, క్రిమి కీటకాదుల రూపంలో కానీ, జంతు రూపంలో కానీ వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తారని శ్రీ స్వామివారే సెలవిచ్చారు. ప్రతి కథ పూర్తవగానే ఒక కొబ్బరికాయ నివేదించవలెను. కథలన్నీ అయిన తర్వాత గోధుమ రవ్వ, చక్కెర కలిపి చేసిన మహాప్రసాదాన్ని నివేదించాలి. ఇందులో అరటి పండ్లు ముక్కలు వేయవచ్చును. వ్రతకథ అయిన తర్వాత గోవింద 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 అని 3 సార్లు ప్రార్థించవలెను. అన్నప్రాసన, నామకరణం, ఉపనయనం, వివాహం, గృహప్రవేశం, వ్యాపారం వంటి శుభకార్యాలలో ఈ మొదటి పద్ధతిలో చేయవలెను. రెండవ పద్ధతి సాక్షాత్తు శ్రీ స్వామివారే సెలవిచ్చిన మరొక విశేషం ఏమనగా, ఒకవేళ తమకు ఎటువంటి కష్టమైనా కలిగినా ఇంత వివరంగా ఆచరించడానికి కుదరనప్పుడు తాము ఈ పద్ధతిని కూడా ఆచరింపవచ్చును. మీ ఇంట్లో సుఖ సంతోషాల్లో వెళ్ళి విరయడానికి కూడా ఈ కథలు ప్రతి శనివారం చదువుకోనవచ్చును. లక్షలాది మంది ఈ పద్ధతిలో ప్రస్తుతం ప్రతి శనివారం ఈ రెండవ పద్ధతిలో వ్రతం ఆచరిస్తున్నారు. ఈ పద్ధతి చాలా తేలికైనది. ఈ పద్ధతిలో ఈ వ్రతం చేసిన శ్రీ శ్రీనివాసుని అనుగ్రహ ప్రాప్తి వెంటనే కలుగుతుంది. వ్రతము ఆచరించిన రోజున ఉదయం స్నానం చేయగానే పూజ గదిలో స్వామివారి పటం ఎదురుగా కూర్చుని వ్రతము నిర్విఘ్నంగా జరగడానికి శ్రీ విఘ్నేశ్వరుని మనస్సులోనే ప్రార్థించి మనస్సులో అష్టదిక్పాలకులను, నవగ్రహ దేవతలకు నమస్కరించవలెను. వీలైనచో శ్రీ వెంకటేశ్వర, శ్రీ మహాలక్ష్మి, శ్రీ పద్మావతి అష్టోత్తరములను చదువుకొనవలెను. తర్వాత 5 అధ్యాయములు చదవాలి. మీకు వీలుంటే కథలన్నీ పూర్తవగానే ఒక కొబ్బరికాయ నివేదించండి. లేదా ఏదైనా ఫలమును లేదా తాజాగా వండిన పాయసం వంటి తీపి పదార్థమును నివేదించవండి. ఇవి ఏమీ కూడా ఆచరింపలేకపోతే రవ్వంత చక్కెర శ్రీ స్వామివారికి నివేదించిన స్వామి సంతోషిస్తారు. శ్రీనివాసునికి కావాల్సింది భక్తి మాత్రమే, హంగు ఆర్భాటం కాదు. ఈ వ్రతము భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకొనవచ్చును. ఉద్యోగస్తులకు కుదరని ఎడల భార్యాభర్త విడిగా కూడా చేసుకొనవచ్చును. ఈ వ్రతము చేయు రోజున ఉపవాసము చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఈ వ్రతం ఇన్ని వారాలు తప్పక చేయాలన్న నియమం లేదు. మన వీలును బట్టి ఎన్నిసార్లైనా ఈ వ్రతమును చేయవచ్చును. స్వామివారికి తులసి దళమన్న మిక్కిలి ప్రియము. కావున పూజలో తులసి దళమును నివేదించిన అత్యంత ఫలము కలుగును. వ్రతము పూర్తి అయిన పిదప ఆ తులసి దళమును అందరూ ప్రసాదముగా తీసుకున్నచో అన్ని రోగములు నశించి అష్టైశ్వర్యములు కలుగును. వ్రత సమాప్తి కాగానే కొబ్బరికాయను కొట్టి కొబ్బరి ముక్కలు మహాప్రసాదముతో కలిపి శ్రీ శ్రీనివాసునికి నివేదించి మీరు స్వీకరించి వచ్చిన వారందరికీ ఇచ్చినచో ఎంతో పుణ్యము లభించును. ఒక్కటి మనందరము గుర్తుంచుకొనవలెను. మన కష్టములన్నీ విశ్వమంతటిలో ఆ స్వామివారికి తెలిసినట్లుగా మరెవ్వరికీ తెలియవు. కావున ఆ దయామయుని ప్రార్థించి సంకల్పించి వ్రతం ఆచరిస్తే తప్పక మనోసిద్ధి నెరవేరగలదు. అన్ని కష్టములు తొలగిపోయి అష్టైశ్వర్యములు లభించగలవు. సమస్త సన్మంగళాని భవంతు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు. సో తర్వాత వ్రతం చేసేటప్పుడు మనం చేయాల్సిన పూజలు కానీ ధ్యానాలు కానీ వాటి పేర్లు చెప్తాను. మీరు ఎవరికైనా నిజంగా చేయాలనుకుంటే ఈ PDF కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కదా, దాన్ని చూస్తూ అక్కడ శ్లోకాలు ఇచ్చింటారనమాట. అవి చదువుతూ మీరు పూజ చేసుకునేటప్పుడు అవి చదువుతూ మీ పూజను అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పూజ చేసే విధానం ఏంటి అంటే, మొదటగా శ్రీ గణపతి ధ్యానం, తర్వాత ఆచమనం, తర్వాత భూచోత్తటనము, తర్వాత ప్రాణాయామం, ఆ తర్వాత తదంగ కలశారాధనం కలశారాధనం, తర్వాత శ్రీ గణపతి ప్రార్థన, తర్వాత అత గణపతి పూజ, తర్వాత అత స్త్రీ షోడశనామ పూజ, ఆ తర్వాత నానావిధ పరిమళ పుష్పాన్ని సమర్పయామి, ఆ తర్వాత ప్రాణప్రతిష్ఠ, ఆ తర్వాత ధ్యానం, తర్వాత ఆవాహనం, తర్వాత ఆసనం, తర్వాత పాద్యం, తర్వాత అర్ఘ్యం, ఆచమనం, పంచామృత స్నానం, తర్వాత స్నానం, ఆ తర్వాత వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షితలు, పుష్పం, అదాంగ పూజ, ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి, ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి, ఆ తర్వాత శ్రీ పద్మావతి అష్టోత్తర శతనామావళి, ఆ తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణ నమస్కారాः, వివిధోపచార పూజలు, క్షమార్పణం. ఇదన్నమాట పూజ చేసే ప్రొసీజరు. ఇప్పుడు నేను చెప్పిన పూజలు ఇవన్నీ పూజ నేమ్స్. సో తర్వాత ఇక్కడ శ్లోకాలు ఉంటాయన్నమాట, ఆ పూజకు సంబంధించిన శ్లోకాలు. సో ఆ పూజ తర్వాత ఆ శ్లోకాలన్నీ చదువుకుంటూ లాస్ట్కి పూజ కంప్లీట్ చేసుకోవడమే.
సో ఇక్కడ మనం పూజలోకి వస్తే మనం బియ్యం పిండితో చేసిన 7 దీపాలను అయితే అక్కడ పెడుతున్నాను నేను. 7 తాంబూలాలని పెట్టి తర్వాత మనం రెడీ చేసిన దీపం పెట్టి తర్వాత అందులో నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ 7 ఒత్తులు వేసి వెలిగించాలన్నమాట. నేను ఫాలో అయ్యే వీడియో కూడా మోస్ట్లీ కాదు, ఇక్కడ చెప్పేవన్నీ చేశారు వాళ్ళు కూడా. సో ఆ వీడియో పెట్టుకొని మనం ఆ మంత్రాలు మనం చదవలేకపోయినా వాళ్ళు పూజారి గారు చదువుతూ ఉంటే మనం విన్నా కూడా సరిపోతుంది. సో ఫస్ట్ వీక్ నేను ముడుపు కట్టాలని తెలుసు కదా మీకు. మామూలుగా ఫస్ట్ వీక్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏదైనా ఒక కోరుకొని ముడుపు కడతాం కదా. సో ఆ ముడుపు ఏమైందంటే కొంచెం పాడైపోయింది. సో అందుకని చెప్పి అందులో ఉన్న ఆ డబ్బులు మొత్తం అంతా తీసి మళ్ళీ ఇంకొక వేరే ఫ్రెష్ క్లాత్లో అయితే మళ్ళీ కట్టాను అనమాట. సో నేను చేసే ప్రొసీజర్ మోస్ట్లీ మీకు అర్థమై ఉంటుంది, ఇన్ని వీక్స్ నుంచి చూస్తున్నారు కాబట్టి. సో మీకు ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ నీట్గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. సో ఈ వ్రతకథ స్టోరీలలో నేను ఆల్రెడీ ఫస్ట్ 4 వీడియోస్లో చెప్పాను కదా. ఫస్ట్ వీడియోలో అయితే శనేశ్వర సంవాదం, సెకండ్ వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆగమనం, తర్వాత భీముని కథ, తర్వాత 4th వీడియోలో దేవదత్తుని దంపతుల కథ చెప్పాను కదా. సో క్లారిటీ కోసం మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను ఏ వీడియోలో ఏది చెప్పానని చెప్పి. సో ఎవరైనా ఆ స్టోరీ వినాలనుకుంటే ముందు వీడియోస్ అయితే చెక్ చేయండి. సో నేను చేసే ప్రొసీజర్ మళ్ళీ చెప్తున్నాను, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతుందని చెప్పి ఈ వీడియో చూస్తుంటే. సో ఫస్ట్ అయితే మనం ఈ వ్రతం చేయడానికి ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే తీసుకోవాలి. తర్వాత విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి ఉండే ఒక ప్రతిమ అయితే తీసుకోవాలి. తర్వాత దీపాలు చేయడానికి బియ్యం పిండి, తర్వాత ప్రసాదాలు, ఇంకా పూలమాలలు దేవుడికి వేయడానికి. సో ఇంతే అనమాట కావాల్సింది. మీరు మీ శక్తిని బట్టి, మీ స్తోమతను బట్టి మీకు ఇంకా ఏమైనా ఇంకా మంచిగా చేయాలి, ఇంకా తృప్తిగా చేయాలని మీకు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఇలాగే చేయాలి, ఇంత ఘనంగా చేయాలి, ఇన్నే చేయాలని ఎక్కడ లేదు. మీకు ఆల్రెడీ భీముని కథ తెలిసిందంటే భీముని స్టోరీలో జస్ట్ దీపాలు పెట్టి తను వెంకటేశ్వర స్వామి మహిమను పొందాడు కదా. సో మనం కూడా అంతే, మనకి ఎంత తోచితే, మనకి ఎంత స్తోమత ఉంటే అంత చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే నీట్గా ఒక పీఠం పెట్టి తర్వాత దాని మీద ఒక కొత్త క్లాత్ పరిచి దాని మీద కుంకుమ పసుపు వేసి తర్వాత ఒక 5 సార్లు బియ్యం పోసి ఆ బియ్యాన్ని నీట్గా పరిచి తర్వాత దేవుణ్ణి అక్కడ ఉంచి తర్వాత పూలమాలలు అన్నీ దేవుడికి వేసిన తర్వాత విఘ్నేశ్వరుడిది ప్రతిమ ఉంటుందని చెప్పా కదా, అది తీసుకొని ఆర్ఎల్స్ మీకు దొరకకపోతే పసుపుతో అయినా చేసుకోవచ్చు. తర్వాత మనం చేసిన సప్తదీపాలు అక్కడ 7 తాంబూలాలలో పెట్టి తర్వాత వెలిగించి ఫస్ట్ అయితే మనం విఘ్నేశ్వరునికి పూజ చేయాలి. ఆ విఘ్నేశ్వరుని పూజ అంతా చేసిన తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమతో పూజ చేయాలన్నమాట. ఆ తర్వాత మనం చేసే పూజను బట్టి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ మనం దేవునికి సమర్పించిన తర్వాత లాస్ట్లో కొబ్బరికాయ కొట్టుకొని ఈ సప్త శనివారాల వ్రత స్టోరీ ఉంటుందన్నమాట. 4 స్టోరీస్ నేను లాస్ట్ వీడియోస్ నుంచి చెప్తున్నాను కదా. ఆ స్టోరీస్ అన్నీ ప్రతి వీక్ వింటూ పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మీకు పాసిబుల్ అయితే ఆ స్టోరీ బుక్ తెచ్చుకోవడానికి చూడండి, లేకపోతే PDF అయినా చదువుకోండి. మీకు ఇంకా కుదిరితే ఆ పుస్తకాలని ఎవరికైనా ఫ్రీగా దానమైనా చేయండి. ఇదంతా పూజ అయిపోయిన తర్వాత ఒక జంటకి భోజనం పెట్టేలాగా చూడండి. ఈరోజు ఫాలో అయిన బుక్లోనే ఇంకా కొన్ని స్టోరీస్ ఉన్నాయన్నమాట. అవి నేను కమింగ్ అప్ వీక్స్లో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్ ఫర్ దట్. ఈ పూజలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియోస్ చూస్తూ ఎవరైనా పూజ స్టార్ట్ చేస్తే కూడా చెప్పండి. ఈ వీడియో వల్ల ఒక్కరు పూజ స్టార్ట్ చేసినా నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు మెన్షన్ దట్. ఈ స్టోరీస్ అన్నీ చెప్తున్న నాకు, వింటున్న మీకు అందరికీ పుణ్యం దక్కాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో వల్ల కొంతైనా కొత్త ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నాను, మీరు నేర్చుకోగలిగారని అనుకుంటున్నాను. ఇఫ్ మీన్స్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్.